నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా ప్రదీప్ సింగ్ ఖరోలాను కేంద్రం నియమించింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఎండీగా ఉన్న ఖరోలాకు ఎన్టీఏ డీజీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కాగా నీట్ నెట్ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారం దుమారం రేపడంతో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ పై కేంద్రం వేటు వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 53 డివిజనల్ అకౌంట్స్ అధికారుల పోస్టుల భర్తీకి ఈ నెల 30 నుంచి పరీక్షలు జరుగుతాయని టీజీపీఎస్సీ తెలిపింది. జూలై 4 వరకు మల్టీ సెషన్ సిబిఆర్టీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తానుంది. ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరుగుతాయంది. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఆ జట్టును 50 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో టీమిండియా సెమీస్ కు చేరువగా వెళ్లింది. 197 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లా ఓవర్లన్నీ ఆడి 146-8కి పరిమితమైంది. ఆ జట్టులో నజ్ముల్ హుసేన్ చాన్ లో రాణించారు. నీట్ యూజీ 2024 పేపర్ కొన్ని సెంటర్లలో మాత్రమే లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్ లీక్ వల్ల కొందరు లాభపడినప్పటికీ పరీక్షలు రద్దు చేస్తే కష్టపడి చదివి రాసిన లక్షలాది మంది నష్టపోతారని పేర్కొన్నారు. ట్రాన్స్కో ఉద్యోగులకు 3% డిఏలు పెంచుతూ సీఎండీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. గత జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉద్యోగులకు 8.7% డిఏ ఇస్తుండగా ఈ నెల నుంచి 11.7% అమలు కానుంది. ట్రాన్స్కో నుంచి పెన్షన్ తీసుకునే వారికి 3% పెంపు వర్తిస్తుంది. రైతుల కోసం పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లలేదు, రాళ్ల కోసం వెళ్లారని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. పోచారం గురించి, అతని కుటుంబ సభ్యుల గురించి దండుపల్లె మూట అంటూ మాట్లాడిన రేవంత్ ఇప్పుడు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారన్నారు. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ మాటలు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. నందిపేటలో మంగిరాములు మహారాజుకు భక్తులు పాదపూజ చేశారు. ఈ సందర్భంగా మహారాజ్ వారికి బొట్టు పెట్టి ఆశీర్వదించారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు తడిసి ముద్దయ్యాయి. రైతులు హర్షం వ్యక్తం చేశారు.